ఓకే. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో జరిగిన ఫలితాలు అవన్నీ మీకు అందరికీ తెలుసు. ఈ ఎన్నికల ఫలితాల తరఫున అయిపోయిన తర్వాత మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలపై కొన్ని భౌతిక దాడులు జరుగుతున్నాయని మనము గత 2 రోజులుగా పేపర్లో కానీ, న్యూస్లో కానీ, వాట్సాప్లో కానీ అన్ని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటినీ భరించలేక కొంతమంది కార్యకర్తలు చాలా బాధల్లో ఉన్నారు. అందుకని వీరందరికీ మనము మనోధైర్యానికి ఇవ్వడానికి కోసంగాను రాష్ట్ర నాయకత్వము ఆదేశాల ప్రకారము ప్రతి జిల్లాలో ఒక మానిటరింగ్ కమిటీని, లీగల్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారము ఈ ప్రకాశం జిల్లాలో మన ఒంగోలులో జరిగే ఏదైనా మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగే దాడులపై మేము ఒక 5 మెంబర్స్ తోటి ఒక కమిటీని నియమిస్తున్నాము. ఆ 5 మెంబర్స్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటారు. ఏదైనా లీగల్గా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కేసులు ఫైల్ చేయాల్సి వచ్చినా, ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అన్ని న్యాయ సలహాలు కానీ అవన్నీ మన ఈ టీం వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా, మేము చెప్పేది ఏంటంటే మన కార్యకర్తలు ఎవరు కూడా సంయమనం కోల్పోవద్దు. మీ మీద దాడి జరుగుతుందని మీరు ఎదురు దాడి చేయవద్దు. ఒకళ్ళు చేశారని చెప్పి మనం కూడా అదే బాటలో నడవకుండా మనం లీగల్గా మనకి ఎదురయ్యే సమస్యను మనం సామరస్యంగా పోరాడుకుందాము. దాని తరఫున మన రాష్ట్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారు కానీ చెప్పిన విధంగా మనం ఒక లీగల్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము. దానిలో భాగంగా మన ఒంగోలుకు వచ్చేటప్పటికి కోమట్ల స్వామిరెడ్డి గారు, చావలి రమేష్ బాబు గారు, అలానే పురిని సత్యనారాయణ రెడ్డి గారు, ఇంకా సానికొమ్ము రామిరెడ్డి గారు, గోపర్పు నారాయణ రెడ్డి గారు, వీళ్ళని మనము ఇల్లీగల్ మానిటరింగ్ కమిటీగా నియమిస్తున్నాము మన ఒంగోలుకి. మీలో ఎవరైనా సరే ఒంగోలు అనే కాదు, ప్రకాశం జిల్లాలో ఎవరైనా సరే మన కార్యకర్తల మీద ఏదైనా దాడులు జరిగినా, ఎటువంటి కేసులు, అక్రమ కేసులు బనాయించిన కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ వీళ్ళని మీరు కన్సల్ట్ అయితే వీళ్ళు మీకు అన్ని రకాలుగా న్యాయపరమైనటువంటి సలహాలు, సంప్రదింపులు, తోడ్పాటు, ఏర్పాటు అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరో సమయం కోల్పోకుండా ప్రతి దాడులు మీరు కూడా చేయాలనే ఆలోచనలోకి రాకుండా మనం ఏదైనా సరే ఈ రాబోయే 5 ఏళ్లలో మన పార్టీ తరఫున లీగల్గా చట్ట ప్రకారంగా మనకున్న వనరులను మనం ఉపయోగించుకుంటూ ఆ విధంగానే మనం ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. వీళ్ళందరి పేర్లు కూడా మీకు నేమ్స్, నెంబర్స్ అవన్నీ డిస్ప్లే ఇస్తాము. దాని ప్రకారము మీకు ఏదే సమస్య వచ్చినా చట్టపరంగా ఈ రాబోయే 5 ఏళ్లలో మీరు వాళ్ళని కన్సల్ట్ అయ్యి తగు న్యాయపరమైనటువంటి ఈ ఆలోచనలు ఇవన్నీ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేగాని మీరు ఎటువంటి భావోద్వేగాలకు గురి కాకుండా, ఎటువంటి ప్రతి దాడులకు మన మీద చేశారు కాబట్టి మనం కూడా చేయాలి అనే కాకుండా, మన పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా, చెడ్డ పేరు తేకుండా మీరందరూ సమయం పాటించాలని కోరుతున్నాను. కాబట్టి ఈ లీగల్ మానిటరింగ్ సెల్ ప్రకారము మీరు అపాయింట్ చేసినట్టు అడ్వకేట్స్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఏ కాలన్నా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వీళ్ళు మనకి ఒంగోలులో చాలా కాలం నుంచి ప్రాక్టీస్లో ఉన్నటువంటి లీగల్ సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మంచి ఆరితేరినటువంటి వారే. వీళ్ళలో మీరు ఎవరికైనా ఏ టైంలో అయినా ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్య వచ్చినా, ప్రమాదం వచ్చినా, అపాయం వచ్చినా, ఏదైనా స్టేషన్కి వెళ్ళాలనుకున్నా కానీ మీరు వాళ్ళని కన్సల్ట్ అయితే ఈ మన ఒంగోలు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున లీగల్ సెల్ వాళ్ళలో ఈ 5 మెంబర్స్లో కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి మీకు సాయం చేయడానికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తల మీద మరి ప్రజల మీద మనం 2 రోజులు చూస్తూ ఉన్నాము. ఈ భౌతిక దాడులకి మన వాళ్ళంతా బలవుతున్నారు. మనం ఈరోజు కూడా చూస్తున్నాము, సోషల్ మీడియాలో కానీ, టీవీల్లో కానీ విస్తృతంగా వస్తున్నాయి వార్తలు. కానీ మన కార్యకర్తల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. మన కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి ఓపికగా ఉంటూ మన అందరికీ కూడా పీనల్ ప్రావిజన్ అనేది ఒకటి ఉంది, ఐపీసీ, దాన్ని ఉపయోగించుకుందాము. అందరూ కూడా కాన్స్టిట్యూషన్ కిందనే పనిచేస్తారు. ఎవరు అధైర్యపడకుండా మనోధైర్యంగా ఉండి మీకేమైనా సమస్యలు ఉంటే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నుంచి ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే ఈ మానిటరింగ్ కమిటీకి మీరు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పినట్లయితే జిల్లాలో ఎన్ని మండలాల్లో ఉన్న సమస్యలు కూడా
మన అడ్వకేట్స్ లీగల్గా ఉన్న అడ్వకేట్స్ వచ్చి మానిటర్ చేసి ఆ సమస్యల మీద మీకు ధైర్యంగా ఉంటూ మీ వెంటనే ఉంటూ మీకు ధైర్యం చెప్పి ఆ సమస్యని తదితర పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడి ఆ సమస్యని రిజాల్వ్ చేశారు. కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడద్దు, మనోధైర్యంతో ఉండండి. ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఉన్నటువంటి లీగల్ మానిటరింగ్ కమిటీ పేర్లు మరియు వాళ్ళ నెంబర్లు ఇస్తున్నాను. దయచేసి అందరూ నోట్ చేసుకుని మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వారికి ఫోన్ చేసి 24/7 అందరూ అందుబాటులో ఉంటారు. మిడ్ నైట్ ఏ టైం అయినా కూడా కాల్ చేయండి, మీ సమస్యలు వివరించండి. వెంటనే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. దయచేసి అందరూ నేను చెప్పే పేర్లు మరియు వాళ్ళ నెంబర్ నోట్ చేస్తుందిగా మనవి చేస్తున్నాను. పురిని సత్యనారాయణ గారు మొబైల్ నెంబరు 9390411081. రెండోది కోమట్ల సామిరెడ్డి గారు 9885777666. మూడోది సానుగము రామిరెడ్డి గారు 9393360554. చావలి రమేష్ బాబు గారు 9848362770. గోపవరపు నారాయణ రెడ్డి గారు 9676942817. ఈ లీగల్ మానిటరింగ్ కమిటీ అనే అడ్వకేట్స్ నిరంతరం కార్యకర్తల కోసము పనిచేస్తూ ఉంటారు. మీకేమైనా దాడులు సంభవించినా, పోలీసు వారు ఏమన్నా రమ్మని పిలిచినా, ఇరికిస్తున్న సమస్యలు ఉన్నా కూడా ఈ మానిటరింగ్ కమిటీకి మీరు ఫోన్ చేసి మీ సమస్యను వాళ్ళు తెలిపితే వెంటనే ఈ లీగల్ సెల్ అనే వాళ్ళు లీగల్ సెల్ టీం మీ దగ్గరికి వచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మన కార్యకర్తలంతా సద్వినియోగపరచుకొని మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ 5 నెంబర్లకు వెంటనే ఫోన్ చేసి మీరు వారి దగ్గర నుంచి మీరు సరైన సహాయం తీసుకొని మన కార్యకర్తలను అండగా ఉండాలని మనవి చేస్తున్నాను.